హాయ్ అండి. మీరు తెలిసి తెలియక ఎలా ఒక పర్సన్‌ని మీ లైఫ్‌లో నుంచి దూరం చేసుకుంటున్నారు మీరు, అన్నది మనం ఈరోజు రీడింగ్ చేయబోతున్నామండి. ఆ పర్సన్ మీ పార్ట్నర్ అయినా ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, ఏ పర్సన్ అయినా ఉండొచ్చండి. సో, ఎలా మీరు తెలిసి తెలియక తనని మీరు దూరం చేసుకుంటున్నారు మీ లైఫ్‌లో నుంచి. 65, 11, 27 ఓకే. సో, నాకేమొస్తుందంటే మీరు చాలా అంటే చాలా పొసెసివ్ ఉంటున్నారండి. చాలా అంటే చాలా పొసెసివ్‌గా, చాలా కంట్రోలింగ్‌గా ఉంటున్నారు. అండ్ మీరు క్రేవ్ చేస్తున్నారు దట్ టోటల్ ఓనర్‌షిప్. లైక్ ఆ పర్సన్ మీద కంప్లీట్ కంట్రోల్, కంప్లీట్ ఓనర్‌షిప్ మీదే వచ్చేసేయాలన్నట్లు. అండ్ వాళ్ళ టైమ్ అండ్ అటెన్షన్ కంప్లీట్‌లీ మీ దగ్గర ఉండాలని మీరు చాలా ఎక్కువ కోరుకుంటున్నారని వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఆబ్సెసివ్ ఉండడం అండి. చాలా ఎక్కువ ఆబ్సెసివ్ ఉండడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించే మాట్లాడడం, వాళ్ళ గురించే థింక్ చేయడం, వాళ్ళ గురించే డిస్కస్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి నచ్చట్లేదండి. ఇంకొకటి, మీరు చాలా టూ మచ్‌గా కోడిపెండెంట్ అయిపోయారండి. ఇంతకుముందు మీరు ఇంత ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించేవారు కాదు. ఇంత ఎక్కువ వాళ్ళ గురించి మీరు థింక్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మరీ అతిగా ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించే థింక్ చేస్తున్నారు. అండ్ మీరు టూ మచ్‌గా డిపెండెంట్ అయిపోయారు తన మీద. అండ్ మీరు చాలా అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారండి. ఏ చిన్న టాపిక్ వచ్చినా, ఏమొచ్చినా చాలా అర్జెంట్‌గా మెసేజ్ చేయడం, చాలా అర్జెంట్‌గా మాట్లాడడం, అర్జెంట్‌గా థింగ్స్‌ని పెట్టడం, అవన్నీ వాళ్ళకి నచ్చట్లే అన్నట్లు వచ్చిందండి ఇక్కడ. ఇంకొకటి, చాలా కంట్రోలింగ్‌గా ఉండడం. నేను చెప్పాను కదా అండి, చాలా కంట్రోల్ ఫ్రీక్ లాగా ఉండడం, కంట్రోల్ చేయడం, సిచ్యువేషన్‌ని, వాళ్ళ మూడ్‌ని, వాళ్ళ మైండ్‌ని, వాళ్ళ లైఫ్‌ని అన్నిటిని కంట్రోల్ చేయడం వాళ్ళకి నచ్చట్లే అండి. టూ మచ్ డిమాండింగ్‌గా ఉండడం, కాన్వర్సేషన్‌లో మరీ హెవీగా ఉండడం, అండ్ చాలా మైక్రో మేనేజ్ చేయడం. థింగ్స్‌ని కొంచెం కొంచెంగా మైక్రో మేనేజ్ చేసి చాలా దాన్ని ఇలా పట్టేసుకుంటున్నట్లు, ఆర్ ఎల్స్ చిన్న చిన్న వాటిని తీసి దాని గురించి ఎక్కువగా ఆన్సర్స్ అడగడమైనా, లేకపోతే ఏదైనా కోపంగా మాట్లాడమైనా వాళ్ళకి నచ్చట్లే అండి. ఇంకొకటి, కొన్ని కొన్ని థింగ్స్ మీద స్టాగ్నెంట్‌గా ఉండడం, ఒక లింబోలో ఆర్ ఎల్స్ ఒక థింగ్‌లో స్టక్ అయిపోవడం, దాని గురించి మాటికి మాట్లాడడం, దాని గురించి అడగడం వాళ్ళకి నచ్చట్లే అండి. అండ్ టూ మచ్ డిఫెన్సివ్ అయిపోవడం. మీ తప్పు ఉన్నా, మీ దగ్గర నుంచి ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్ ఉన్నా, మీరు వాళ్ళ తప్పునే చెప్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు, కానీ మీ గురించి మీరు ఆలోచించట్లేదు. అండ్ చాలా అన్‌రీడబుల్ అంటే మీరు లైక్ మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్ళు అండర్‌స్టాండ్ చేయలేకపోతున్నారండి. సో, ఇది కూడా వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకొకటి, చాలా ఆర్గ్యుమెంటేటివ్ ఉండడం, చాలా అంటే చాలా స్కోర్ కీపింగ్. అంటే మీరు ఇన్ని సార్లు గెలిచారు, మీరు విన్ అయ్యారు ఈ టాపిక్‌లో, మీరు ఎప్పుడు కరెక్ట్ ఉంటారు ఈ టాపిక్‌లో అని చెప్పడం, పాసివ్ అగ్రెసివ్ అవ్వడం, సడెన్‌గా అగ్రెషన్ చూపించకుండా కొంచెం అగ్రెషన్ చూపించడం, అది కూడా వాళ్ళకి నచ్చట్లేదు. కొన్ని ఏరియాస్‌లో మరీ క్రిటికల్ ఉండడం, కొన్ని మాటలు చాలా సార్కాస్టిక్‌గా ఉండడం, చాలా ఇరిటేట్ చేయడం అనిపిస్తుంది వాళ్ళకి, కాంపిటీటివ్ ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఇంపల్సివ్‌నెస్ నచ్చట్లే అండి. అంటే మీరు చాలా టూ మచ్‌గా ఇంపల్సివ్ అయిపోతున్నారు. రెస్ట్‌లెస్, లైక్ వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ గురించి టెన్షన్ పడి రెస్ట్‌లెస్ అయిపోతున్నారు. వాళ్ళు మీకు ఎంత చెప్పినా వాళ్ళ తప్పు లేదని, వాళ్ళు మోసం చేయట్లేదని, వాళ్ళు వేరే వాళ్ళతో లేదన్నా కూడా మీరు దాని గురించే ఆలోచించి, దాని గురించే మాట్లాడి వాళ్ళని బాధ పెడుతున్నారని వచ్చిందండి కార్డ్స్‌తో. థ్యాంక్ యూ సో మచ్.